నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు 9 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అండ్ సీఎం గారి పరిపాలన చంద్రబాబు నాయుడు ఎలాగ అనిపించిందండి? మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్గా అడగలేదు. కూటమి అనేది 3 పార్టీలకి సంబంధించింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఆయన సొంత పార్టీ, అవును, బీజేపీకి ఇద్దరు కలిపి చేస్తున్నారు. అవును. వాళ్ళు సొసైటీని ఎట్లాగా డీల్ చేసుకోవాలి, చేసుకుంటే ప్రజలు ఏముంటుంది అనేది సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఫండ్స్ లేవు వాళ్ళకి. కాబట్టి మనశ్శాంతి గురించి పవన్ కళ్యాణ్ అన్ని తీర్థయాత్రలు చేస్తున్నాడు. హిందూ మతాన్ని ఎంతో కొంత డెవలప్ చేస్తారు. కానీ పరిపాలనకి వీళ్ళు కొత్త వాళ్ళు వస్తేనే తప్ప కానీ పరిపాలన డెవలప్ అవ్వదు. చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే ఇన్ని నెలలు అవుతుంది ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఇంకా ఒకటే కూడా అని జనాలు మండిపడుతున్నారు. దాని గురించి ఏమంటారు? నేను సీనియర్ సిటిజన్. నేను అంటాక నేను ఎందుకంటే కుర్రోళ్ళే మా ఇంట్లో కుర్రోళ్ళే మా మాట వింటలేదు. చాలా రోజులు అయింది కదా సంక్షేమ పథకాలు ఏమి ఒక పరిపాలన సాధించాలంటే మొక్క వేయాలంటే వెంటనే కాయలు కదా, దానికి టైం పడుతుంది కదా. ఆ మొక్క కాయలు ఎటువంటి కాయలు కాస్తాయో తెలీదు. ఇప్పుడు అది చెదపెట్టి ఉంది రాష్ట్రం, దాన్ని ఇప్పుడు మందులు కొడుతున్నారు వీళ్ళు, అంతే కదా. కాబట్టి మన ఫ్యూచర్ గురించి మనం చెప్పలేము. వాళ్ళు ఏంటది చేస్తారు. వీళ్ళ ఇన్కమ్ వచ్చి పథకాలే రన్ చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడి పథకాలు ఇంకా చేయలేదు, ఫ్యూచర్లో చేస్తారనేది. పవన్ కళ్యాణ్ రోడ్లు వేయడం అలాంటిది, రోడ్లు కూడా ఎక్కడ వేయలేదు. మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. ప్రతి నిమిషం జగన్ ఉండగా ఏమున్నాయో ఆ రోడ్లు ఇంకా అధ్వానంగా తయారైనాయి. కాబట్టి ఇప్పుడు జగన్ పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన అంటే ఏం చెప్తారు? ఏది బాగున్నదంటే ఏం చెప్తారు? ఏది బాగోదు ప్రజలు నీకు తెలుసు కదా. నువ్వు మీడియా వాడికే నువ్వు చెప్పు, నువ్వు తిరుగుతున్నావు కదా, అన్ని రాష్ట్రాలు మీరు తిరుగుతున్నారు. న్యూస్ ఏమొస్తుంది మీకు రిపోర్టు మీడియా ద్వారానే? రిపోర్టు ఏం చెప్తున్నారు మీకు? ఎక్కువ % ఏం చెప్తున్నారు నువ్వు చెప్పు నాకు, నేను దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను. నాకు ఈ ఏజ్లోనే ఉన్నాను. నేను పక్కా కాంగ్రెస్ని. అయితే కూటమిలోని లేదు. హిందూ మతం ప్రజలు బాగుండాలి, పార్టీ సంబంధం లేదు. ఊరోళ్ళకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తున్నాను. నా సైవ్ నాకు. జగన్ పరిపాలనలో బాగున్నదంటే ఏం చెప్తారు? ఏం బాగున్నదంటే, ఏ అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? జగన్ పరిపాలనలో అభివృద్ధి చెందింది అంటే ఆయన విజన్ తెలీదు. ఫస్ట్ టైం ఆయన ఎది చెప్తే అది వెనకాల ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన ఏం చెప్తే అది ఫాలో అయ్యారు. దానివల్ల కంట్రీ కానీ రాష్ట్రం కానీ అంటే జనాలకి ఈ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల అప్పులు రాష్ట్రానికి ఎక్కువ అప్పులు చేశాడు. జనాల్ని డబ్బులు ఇచ్చి గొర్రెలు చేశారని కొంతమంది అంటున్నారు కదా, అందువల్లే అతన్ని ఓడించారు ప్రజలు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? రిజల్ట్ ఇచ్చారు కదా, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? మీరే చెప్పి పరిపాలన బాగా చేయలేదు కాబట్టి. ఆయన పరిపాలనలోని మేము కార్లకి మెయింటెనెన్స్ 10,000 అయ్యేది, 50,000, 60,000, టైర్లు ఇరిగిపోతాం, బోర్లకు వచ్చేస్తాం అన్నీ ఉన్నాయి. రిక్షా వాళ్ళు కూడా, పథకాలు తిన్న వాళ్ళు కూడా ఆయన ఎలక్షన్ ముందు ఆయన్ని విమర్శించారు. ఆయనకి తెలియదు కదా పాపము. కావాలి ఇంకా ఒక 30 సంవత్సరాలు పరిపాలిద్దాం అనుకున్నాడు. ఈ రాష్ట్రం అంతా ఆయన సొంతం అనుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఆయన డెవలప్ చేశాడు. కొన్ని మంచిగా చేశాడు. చూస్తామంటే ఆయనే చేశాడు కానీ వేరే వాళ్ళు చేయలేరు. కానీ సక్రంగా చేయలేదు. గవర్నమెంట్ డబ్బుతోటి, ప్రజల డబ్బుతోటే చేసాడు అన్న సొంత రాష్ట్రంలాగా. ఇప్పుడు సరైన నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఏం చెప్తారు మీరు? సరైన నాయకుడు అంటే అనుభవం ఉన్నది కాబట్టి మీరు అంటే అగ్రికల్చర్ నుంచి ఫస్ట్ రావాలి. నాయకుడు అన్నవాడు ముందు పాదయాత్ర చేయకూడదు. నెగ్గిన తర్వాత ఇంటీరియర్ వెళ్ళిపోయి రోడ్ల దగ్గర నుంచి వాడు పాదయాత్ర చేస్తూ ఒకటి డెవలప్ చేసి అగ్రికల్చర్ రైతుకి సపోర్ట్ ఇస్తే అప్పుడు సరైన నాయకుడు అవుతాడు. మీడియా అన్నదనుకోండి, మీకు కావాల్సిన కోట్లు మీరు సంపాదించుకుంటున్నారు. అలాగా సాఫ్ట్వేర్ ఉందనుకోండి, వాళ్ళు చేసుకుంటున్నారు. సారాలు ఇది గవర్నమెంట్ గురించి అంటున్నారు. మీకు పథకాలు ఇచ్చి తాగిస్తున్నారు, డబ్బులు రిటర్న్ చేసి తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజల్ని ఆడవాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఎడ్యుకేటెడ్ చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? మోడీ గారు వెళ్ళి వాడితోటి మాట్లాడవచ్చు కదా.
ఇగో మాకు టైం ఇయ్యి తర్వాత పెట్టు ఇమీడియట్ ఎలక్షన్లో నెగ్గావు ఎందుకు పెట్టావని అడగొచ్చు కదా ఇన్ని ఇప్పుడు ఎన్ని లక్షల మంది వస్తున్నారు మనకి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా సరిగ్గా లేదని అంటున్నారంట. నేను అన్నా గవర్నమెంట్ పార్టీకి లేదు, పాలన చేసేవాడు పర్ఫెక్ట్గా ఉండాలి, వాడు ఇండివిజువల్ని డెవలప్ చేసుకుంటూ ఉండకూడదు. అంటే సొంతంగా దోచుకోవడానికి మాత్రమే ఇదంతా అంటారు. చెప్పలేమంటే అయ్యి డిపార్ట్మెంట్ ఉంది, విజిలెన్స్ ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంది, లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, యంత్రాంగం ఉంది, అంతా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఇప్పుడు చిన్న నాయకుడు కదా, ఇప్పుడు చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడు వరకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వెనకాల చాలా డబ్బు సంపాదించుకుంటున్నాడు, అక్రమంగా సంపాదించుకుంటున్నారు రాజకీయం అంటే అది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పేపర్లోని, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఓ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్నాడు, రెవెన్యూలో ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇల్లు ఉన్నారు, దొరుకుతున్నారు కదా, 600 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. నేను చెప్పేది ఏముంది, మనం టీవీలో చూసిద్దే నేను చెప్తున్నాను ప్రత్యేకంగా. మేము వెళ్ళాం కదా వాళ్ళ దగ్గరికి.